మాఘమాస దశమ వార్షికంగా సోమవారం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వరకు జరిగే సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమ అర్చన కోలమూరు హెచ్బి పెట్రోల్ బంకునకు ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రతువులో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యహవచనం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధనం, గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలతో ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలిగించేందుకు ఈ కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలకు పూజా ద్రవ్యాలు కూడా యాగశాల వద్దనే ఉచితంగా అందచేస్తున్నామని, అందరూ విచ్చేసి స్వయంగా కుంకుమ పూజలు చేసుకొని మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడీ జ్యోతిష్యం, తాడి కేదార్నాథ్, ప్రశాంత్, దేవి ప్రకాష్, రమేష్, మూర్తి కొండబాబు, సూర్యనారాయణ, వరహాల బాబు, కాలెపు జయ, శ్యామల, నాగేశ్వరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కుంకుమార్చన కూర్చుని వాళ్ళందరూ కూడా కూర్చోండి. పువ్వులు తీసుకోండి. అనేక దంత భక్తానాం మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతయే నమః ఆవాహయామి. గం గణపతయే నమః. అక్షరాలు పూజ చేయండి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం. ఉద్దరణితో స్వామివారికి నీళ్లు చూపించి ఆ పక్కన దాని మీద చూపించి నీళ్ళు పట్ల మైక్ నీళ్ళు దాంట్లో ఆచమనీయం సమర్పయామి. పార్వతీ పదయే జై గణేష్ మహారాజ్ కి. పుష్పాలు అక్షతలు తీసి లేచి నిలబడండి. ఉచిత కుంకుమ పూజలు ప్రారంభమవుతున్నాయి. రావచ్చు రండి. మూకుడు చేసి పెట్టామా? చేతి పక్క నుంచి వేసేయండి. వాసన చూసి ఎడం చేతి పక్కన వేసేయండి. ఉత్తిష్టంతో భూతం సాచాః ఏతే భూమి భారగాః ఏతేషాం విరోధినః బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః. ప్రాణాయామం చేయండి. ముక్కు పట్టుకుని ఓం భూ దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపోజ్యో దేవ సోమృతం బ్రహ్మ భూద్భువస్తు వరం మమ ఉపాత్త చెప్పండి. నమస్కారం చేసుకుని చెప్పండి అందరూ కూడా. మమ ఉపాత్త సమస్త ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర వైవస్వత మన్వంతరే అష్టాంశమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేధో
दक्षिण दिग्भागे श्रीशैल ईशान्य प्रदेशे उत्तरायणे शिशिर ऋतु माघ मासे शुक्ल पक्षे प्रतिपत्तितो इंदुवासरे उत्तराषाढ़ नक्षत्र शुभयोगे शुभकरण याभंगुन विशेषण పేరు కూడా చదువుకోండి నామధేయః అభయ ఆయుః ఆరోగ్య అర్థ కామ మోక్ష వర్తతే ఆపోవాయుధం సర్వం విశ్వ భూతాన్యాప ప్రాణాపాప పశుపాపో నమాపో మృగమాప సంరాజం ప్రోక్ష్య ఆత్మా నుంచి గౌరీమి చతుష్పది నమోస్తుతే హ్రీం గౌర్యై నమః ధ్యాయామి అమ్మవారి దగ్గర వేసేయండి సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి అదండి దైవంతో సమానం అలాంటి దైవం. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస సందర్భంగా దశమ వార్షికంగా అంటే 10వ సంవత్సరంలో సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనే మహా బృహత్తరమైనటువంటి క్రతువును సంకల్పించడమైంది. ఈ సంవత్సరం మొదటి రోజుగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధన పూజ, దీక్షాధారణ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే గోపూజ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి నుంచి కుంకుమ పూజలు అనేవి ప్రారంభం జరుగుతుంది. అశేషమైన జనం అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని ఉచితంగా ఏర్పాటు చేయబడిన ఈ కుంకుమార్చనలో పాల్గొని వారే స్వయంగా వచ్చి అమ్మవారిని అర్చించుకుని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందుచేత ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఉదయం 10 గంటల నుంచి సామూహిక కుంకుమార్చన జరిగాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి అగ్ని కర్ర రాపించడం చేత వచ్చేటువంటి అగ్ని ప్రతిష్టాపన, మహాలక్ష్మి హోమము, అలాగే సాయంత్రం 6:30 దగ్గర నుంచి అమ్మవారికి విశేషమైన హారతులు 21 రకమైనటువంటి హారతులు ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత నీరాజన మంత్రపుష్పాలు, రథసప్తమి రోజున విశేషంగా స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకములు, ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి సూర్య కళ్యాణ మహోత్సవం నిర్వర్తించడం జరగబోతున్నది. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణం ఆఖరి రోజున, పూర్ణాహుతి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం. ఈ క్రతువుని ఎవరిని కూడా కాకేయలేదు, మాకు ఆహ్వానం రాలేదు అనే భావం కాకుండా అందరినీ పేరు పేరుగా పిలిచినట్టుగా భావించి ఈ మహత్తరమైన కార్యక్రమంలో అమ్మవారికి కుంకుమ అనేది సౌభాగ్యాన్ని కలిగించేటువంటిది. సౌభాగ్యం అంటే పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించడం అనేది చాలా విశిష్టతతో కూడుకున్నది. అందుచేత ఇక్కడ మహిళలందరూ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే సూర్య నమస్కారాల్లో కూడా పాల్గొనేవారు తగిన రుసుము చెల్లించి సూర్యారాధనలో పాల్గొనడం, సూర్యతీర్థ ప్రసాద స్వీకరణ చేయడం, అలాగే మధ్యాహ్నం జరిగే మహాలక్ష్మి హోమలు వ్యాపారాభివృద్ధికి, గృహ లాభ ప్రాప్తికి ఆయుక్కారకులైనటువంటి మహాలక్ష్మి హోమం జరుగుతుంది. ఆ మహాలక్ష్మి హోమంలో అందరూ కూడా పాల్గొనండి. సాయంత్రం 6:30 దగ్గర నుంచి నీరాజన మంత్రపుష్పాదులతో కలుతూ అంతా కూడా ముగుస్తుంది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని కోలమూరు పెట్రోల్ బంకు దగ్గరలో ఏర్పాటు చేయడమైంది. ఇది అందరూ కూడా సద్వినియోగపరుచుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు.